హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ క్రాఫ్ట్స్ డిజైనర్. ఈరోజు వచ్చేసి వీడియోలో అమ్మవారి అలంకరణ నా బెస్ట్ ఫ్రెండ్ అనసూయ చేస్తున్నారు. ఎలా ఉంది ఏంటన్నది టిల్ ఎండింగ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా మనం వేరేది కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి టైట్ చేసుకోవాలి. ఇట్లా టైట్ చేస్తాను నేను థ్రెడ్తో. సో యాక్చువల్గా అయితే ఇట్లా ఫిక్స్ చేసుకుని చేసుకోవాలి. సో ఈ శారీకి ఫ్రిల్స్ని ఇట్లా పెట్టుకుని ఉంచుకున్నాను ఆల్రెడీ నేను. చూడండి, చాలా నీట్గా వచ్చాయి ఇవి. ఇవన్నీ శారీ ఫ్రిల్స్ పెట్టుకుని లాస్ట్ కొంగు మాత్రం ఇట్లా వదిలేసాము. ఫ్రిల్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రిల్స్ ఉన్నటువంటి శారీ నేను ఇందులోకి పెట్టాను. వెసల్ యొక్క మూతిని వెసల్ యొక్క మూతికి అదే ఇట్లా ఇట్లా పెట్టుకున్న తర్వాత లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఆల్రెడీ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇది కూడా దీంట్లో పెట్టడం జరిగింది. కుర్చీలు ఈ ఫ్రిల్స్ని పెట్టుకున్న తర్వాత మనం ఇంత పార్ట్ వరకు ఏదైతే పళ్ళు ఉందో దాన్ని విడిచిపెట్టేసుకున్నాం కదా, వదిలిపెట్టేసుకున్నాం కుర్చీలు ఫ్రిల్స్ పెట్టుకోకుండా. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా దీనికి కూడా ఫ్రిల్స్ లా పెట్టుకున్నాము. పెట్టుకుని ఫస్ట్ వీటిని అడ్జస్ట్ చేసుకోండి. చాలా మంది సేఫ్టీ పిన్స్ చాలా యూజ్ చేస్తారు. అసలు అవసరం అయితే లేదు, మనం కట్టే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. సో చూడండి, ఇది ఇక్కడ మాత్రం ఒక్క సేఫ్టీ పిన్ పెట్టుకుందాం మనం. ఆల్రెడీ అమ్మవారి ప్రతిమని ఇలా కొబ్బరికాయకి సెట్ చేసి ఉంచాను. మా పాప జడని కూడా దీనికి పెట్టడం జరిగింది. చూడండి, చాలా ముద్దుగా ఉన్నారు అమ్మవారు. చూడండి, సో నేనేం చేశాను అంటే ఒక సవరం తీసుకుని దాన్ని ఇట్లా మనం ముడికి పెట్టుకునేటటువంటి నెట్ ఉంటుంది, ఆ నెట్ని ఈ ప్రతిమకి పెట్టడం జరిగింది. చూడండి, దానికి ఎలాస్టిక్ ఉండడం వల్ల మనకి కార్నర్స్ నుంచి దాన్ని మూవ్ చేసుకోవచ్చు ఇలాగా. సో దీన్ని ఇప్పుడు నేను ఏదైతే మనం సెకండ్ తీసుకున్నామో దాన్ని తీసుకుని పెట్టాము. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇట్లా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ అనేవి ఇక్కడ కూడా మనం కుర్చీలు పెట్టుకున్నాము. దీన్ని ఇప్పుడు ఇట్లా జాగ్రత్తగా ఇటు నుంచి తీసుకెళ్ళి కింద నుంచి ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా వేసుకుంటాం. ఇక్కడ వరకు అర్థమైనట్టుంది. చూడండి, అంటే నీట్గా ఈ ఫ్రిల్స్ లాగే ఉన్నాయి ఇవి. వీటిని మాత్రం ఇప్పుడు నేను స్టెప్స్ ఏవైతే ఉన్నాయో పళ్ళు దగ్గర వాటిని ఇట్లా తీసుకొచ్చాము. తీసుకొచ్చి మరలా యాజ్ ఇట్ ఈస్ వి షేప్లో ఇలా చేసాము. మనం
అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఒక పిన్ని అరేంజ్ చేసుకుందాం. ఆల్రెడీ నేను ఇది ప్రతిమ చేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా, ఇట్లా ట్రై చేసుకున్నాను. సో ఇది నేను ఇక్కడ పెట్టుకున్నాను. యాక్చువల్గా చాలామంది ఏంటి అంటే ఇందులో కలసంలా కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి అనుమానం బట్టి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ శారీ కొంచెం అడ్జస్ట్ చేద్దాము. ఈ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. నేను అమ్మవారిని ఒక చిన్న టీపాయ్ మీద అమర్చుకున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు మనం కూర్చొని చేసినవన్నీ అమ్మవారికి చేసాము. ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని అసలు అమ్మవారు మనకి ఎట్లా వచ్చారు ఏంటి అనేది మనం చూసుకుంటాం. కాబట్టి ఆవిడని కూర్చోబెట్టి మనం ఆవిడకి ముస్తాబు చేయడం జరుగుతుంది. చూడండి, చాలా అందంగా ఉన్నారు. సో ఇక్కడ వరకు అయితే అమ్మవారు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మనకి అమ్మవారికి గాజులు వేసుకుంటాము. అట్లానే ఇటువైపు కూడా వేసుకోవచ్చు. పూలదండలో మీకు దొరుకుతాయి కాబట్టి మీరు ఏదైనా యూస్ చేసుకుని ఒక చిన్న పిన్ తోటి ఒక చిన్న లాకెట్ ఉంది. ఆ లాకెట్ తోటి అమ్మవారికి ఇట్లా వెరీ బ్యూటిఫుల్. సో ఫ్రెండ్స్, మీకు ఏ రకంగా కావాలంటే అలా చేసుకునే కొద్దీ అమ్మవారికి చాలా అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అమ్మవారిని మనం తయారు చేసుకున్న విధానం అంతా విన్నాం కదా. అట్లనే ఒక్కసారి మీరు ఫుల్ ప్లెజ్డ్గా చూస్తే కనుక, వ్యూ అంతా చూస్తే కనుక మీకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఒక ప్రదక్షిణ అమ్మవారి చుట్టూ చేద్దాం మనం. చూడండి, ఫస్ట్ ఫ్రంట్లో మనకి అమ్మవారి లుక్ ఇది. సో హ్యాండ్స్లో పెట్టుకోవచ్చు, చెప్పాను నేను ఆల్రెడీ. సో మన
మనం బ్యాక్ సైడ్ వ్యూ చూస్తున్నాం ఇది ఎంతని. కొంచెం బ్యాక్. ఇది నేను ఒక తామర పూని ఇట్లా పెట్టాను జడలాగా, వెనకాల అమ్మవారికి ఒక పువ్వు ఫ్లవర్ కూడా ఉంటే. చూడండి ఫ్రిల్స్ అన్నీ చాలా అందంగా వచ్చాయి. ఇక్కడ కూడా మనం ఇట్లా నీట్గా మీకు మీ వీలుని బట్టి మీరు సెట్ చేసుకోండి. నేను నా వీలుని బట్టి సెట్ చేశాను ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అనసూయ. నేను అడగగానే అమ్మవారి అలంకరణ చేసి వీడియో తీసి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డియర్. అలాగే అమ్మవారి అలంకరణ ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. మీరందరూ కూడా ఈ అమ్మవారి అలంకరణ మీరందరూ కూడా చాలా సింపుల్గా చేసుకుంటారని అనుకుంటూ మా ఫ్రెండ్ చేసిన అలంకరణ ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.